కూడా వెనక్కి టర్న్ అవ్వాలి. చేతులు ముందుకు పెట్టద్దు, వెనక్కే ఉండాలి. ఇప్పుడు మనం చేయబోయేది వక్రాసనం. వక్ర అనగా వంకరగా, మన బాడీని వంకరగా చేయడమే వక్రాసనం. ఇప్పుడు మీ రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ నీ దగ్గర తీసుకురండి. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ ఏదైతే నీ ఉందో మోకాల దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ రేజ్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ని రేజ్ చేయాలి, పైకి లేపాలి. పైకి లేపి విత్ సపోర్ట్ ఆఫ్ ఎల్బో సపోర్ట్ తో మోకాల దగ్గరికి తీసుకురావాలి. మీ మోకాల దగ్గరికి ఎల్బోని తీసుకురావాలి. ఇంకా స్ట్రెచ్ చేయాలి, ఇంకా ముందు పుష్ చేయాలి. మీ అబ్డామిన్ ని సర్దుకున్న తర్వాత మీ రైట్ హ్యాండ్ సైడ్ తిరగాలి. రైట్ హ్యాండ్ ఎటుందో అటు వెనక్కి టర్న్ అవ్వాలి, వెనక్కి టర్న్ అవ్వాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తోటే మీ బాడీని ట్విస్ట్ చేస్తూ బ్యాక్ సైడ్ మీ హ్యాండ్ వైపు టర్న్ చేసి చూడాలి. మీ చేతులు కొంచెం వెనక్కి పెట్టుకుంటే ఈజీగా టర్నింగ్ వస్తుంది. మీ బాడీని టర్న్ చేయండి. 10 కౌంట్ ఉండాలి. అలాగే స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. టర్న్ యువర్ బాడీ. లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, మీ వెనక్కి పెట్టుకోండి. రైట్ లెగ్ ని ఫార్వర్డ్ తీసుకురండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి. రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ నీ మీద పెట్టండి. బాడీ లెఫ్ట్ నీ సపోర్ట్ తో బాడీని పుష్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ వైపు టర్న్ అవ్వాలి, బ్యాక్ టర్న్ అవ్వాలి. గుడ్ సార్. టర్న్ అయ్యి బ్యాక్ టర్న్ అవ్వాలి, బాగా టర్న్ అవ్వాలి. బాడీని పుష్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి.